హైడ్రా గురించి నిన్న పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఒక ప్రశ్న అడిగారు. అసలు ఎందుకు ఇట్లా ఈ హైడ్రాది ఏంది, మూసీ సుందరీకరణపై ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందని చెప్పేసి పార్లమెంట్లో అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్కు సమాధానం చెప్పింది. మేము ఇక కొత్త ఇల్లు కూల్చబోము, కొత్తవి కట్టబోము, పాతవి కూల్చబోము అని చెప్పారు. సో అది ఇంప్లిమెంటేషన్ వస్తుందని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధమైన హామీని కూడా అమలు చేయకుండా కొత్తగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మాత్రం తీసుకుందని చెప్పొచ్చు. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం సురేష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కేంద్రం ఒక జవాబు చెప్పింది. అవును, మీరు అన్నట్టు ఏది కూల్చం, ఉన్నదే సుందరీకరణ చేస్తున్నాం. కానీ ఒకవేళ కూల్చాల్సి వస్తే వాళ్ళకు సరైన పరిహారం ఇచ్చి దానిలో తీసుకుంటామని చెప్పి కూడా చెప్పింది. అది కూడా ఇది ఎట్లా ఉందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే చందంగా ఉంది. ఇప్పుడు ఎట్లాంటి నిబద్ధత లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా మూసీకి 1,50,000 కోట్లతో మేము దీన్ని సుందరీకరణ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ హడావుడిగా అగ్రెసివ్గా ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మూసీ పక్కన ఉన్నటువంటి పేదల ఇళ్ళని 1,50,000 కోట్లని ఎవరన్నారండి అని నిన్న పిసిసి చీఫ్ ఏదో మన మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా చాలా సార్లు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు 17,000 కోట్ల నుంచి 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల దాకా వాళ్ళంతటా వాళ్ళే బహిరంగ సభల్లో అనేక ప్రెస్ మీడియా మిత్రుల ముందు కూడా రకరకాలుగా ప్రకటించారు. అది వీడియో సాక్ష్యం ఉంది దానికి. సరే, అది ఎంతైనా కానివ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 1,100 కోట్లతో చేస్తా అన్న మూసీ సుందరీకరణని 16,000 కోట్లతో ఫస్ట్ యాక్చువల్ గా ప్రపోజల్ లో ఫస్ట్ ఫేజ్ లో 1,100 కోట్లు, తర్వాత 16,000 కోట్లతో చేస్తాము. అది గోదావరి జలాలు అందులోకి పంపించేసి శుద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎస్టీపీ కింద స్ట్రాటజిక్ ట్రీట్మెంట్ ప్లాన్లు ఆల్రెడీ పెట్టినరు, అవి పనిచేస్తానే ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో అవి పెట్టిన తర్వాత జలాలు అందులోకి విడుదల చేసి శుద్ధీకరణ కార్యక్రమం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి గవర్నమెంట్ మాత్రం ఇవాళ చెప్తున్నారు వాళ్ళు కోర్టుకు కానీ మిగతా ఎవరికైనా కూడా మేము కూలగొట్టము అని. ఆఖరికి పేదల్ని ఎట్లా నష్టపరచాలో నష్టం చేసేసి ఇల్లు కూలగొట్టేసి వాళ్ళ జీవితాలని అగమ్య గోచరం చేసి అక్కడ వాళ్ళు బీద సాదా బతుకులు బతికే ఆడ చిన్న చిన్న 50 గజాలు 40 గజాల్లో ఉన్నటువంటి ఇల్లందరినీ కూలగొట్టి అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించేసి ఇప్పుడు మేము అది చేయము ఇది చేయమని స్టేట్మెంట్ అయితే బయటికి చెప్తా ఉన్నారు. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇది చేసే కార్యక్రమమే. ఎఫ్టీఎల్లో ఉన్నాయి కూలగొడతాం, బఫర్ జోన్లో 50 మీటర్లు 100 మీటర్లు కూలగొడతామని అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న పనిచేసే వ్యక్తులందరికీ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారంటే ఇంకా ఉందా ఆ పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంత స్పష్టమైన ప్రకటన వచ్చినా ఇంత ఆందోళనకర పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఆందోళనకరమైన పరిస్థితే, ప్రమాదకరమైన పరిస్థితి. అక్కడ మీరు వెళ్తే తెలుస్తుంది. ప్రజలు కంటి నిండా నిద్రపోని రాత్రులు గడుపుతా ఉన్నారు. వాళ్ళు కమిటీలు వేసుకొని బస్సులలో ఏ అధికారి వస్తాడు వాళ్ళని ఎట్లా బతిలాడుకోవాలి, ఎవరి కాళ్ళ ముక్కితే ఇది ఆగుతుంది అని చెప్పేసి వాళ్ళు చేసే పద్ధతి ఇప్పుడు నడుస్తా ఉన్నది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి శుద్ధీకరణ కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అంటారు, సుందరీకరణ అంటారు, 1,50,000 కోట్లు అంటారు. మళ్ళీ తర్వాత మీటింగ్ లో వెంటనే సుందరీకరణ కాదు పునరుజ్జీవం అంటారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది, అందుకే వీళ్ళని పేద ప్రజలను రెచ్చగొడుతుంది అనేది కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాదిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? మీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేయగలుగుతుంది? అవునండి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా ఆగమైంది, అందరి ప్రజలకి ఏ విధంగా పథకాలు చేరాలి, అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందో దేశానికి ఆదర్శంగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అట్లా పరిపాలించిన వ్యక్తి కేసీఆర్ గారు. అభివృద్ధిని ఆపడము అనేది టీఆర్ఎస్ చరిత్రలో ఉండదు, టీఆర్ఎస్ నాయకుల డిఎన్ఏలో అసలే ఉండదు. అభివృద్ధి ఎట్లా చేయాలి? ప్రజలకి ఆమోదయోగ్యంగా చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. అంతేగాని ప్రజలను నాశనం చేసే వ్యవస్థలో భాగంగా ప్రజలను నాశనం చేసే విధంగా మాత్రం ఉండకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పద్ధతి అంతా కూడా ప్రజల్ని బుడ్డలతో తొక్కియడము, హిటాచీలతో కూలగొట్టడము, ఆ విధమైన పద్ధతిలో చేస్తే దాన్ని అభివృద్ధి అనరండి. ఉన్న జీవితాలను నాశనం చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా తెలంగాణలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి పారిశ్రామికవేత్తలను కూడా భయభ్రాంతులకు గురి చేసే. నాకు తెలిసి మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా అనుకుంటా, నాకు తెలిసి మీది కదా? అవునండి. సో మరి నల్గొండ జిల్లా రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? అంటే ఇది రెచ్చగొట్టే పద్ధతి, ప్రజల్ని విడదీసే పద్ధతి, ప్రాంతీయంగా విడగొట్టే పద్ధతి. ఇప్పుడు నల్గొండ ప్రజల్ని ఇక్కడ నుంచి హైడ్రా బాధితులంతా ఉన్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళని నచ్చ చెప్పకుండా నల్గొండ వెళ్ళి అక్కడ నుంచి ఏదో పాదయాత్ర చేసి నల్గొండ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మూసీ అనేది మీకు చేరుతా ఉంది, దానివల్ల మీ బతుకులాగమని, తాగునీరు లేదు సాగునీరు లేదు మీకు అని కానీ ఈరోజు ప్రజలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఒక ప్రాంత ప్రజల్ని రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం తెలంగాణలో లేదు. ఈరోజు ప్రజలు అత్యంత రాజకీయ పరిజ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు ఏ విషయమైనా కూడా పత్రికలో ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా విశ్లేషించుకుంటున్నారు.
అది అబద్ధమా నిజమా అనేది విశ్లేషించుకోలే సామర్థ్యం నల్లగొండ జిల్లా ప్రజలకు ఉంది. యావత్తు తెలంగాణ సమాజానికి కూడా ఆ విధమైన పరిజ్ఞానవంతులై ఉన్నారు. అది కూడా తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మిగతా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళంతా మేమేం చేస్తున్నామని చెప్పే పద్ధతిలో ఈ విషయ పరిజ్ఞానం అంతా కూడా తెలంగాణ ప్రజలకు మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? శ్రీధర్ గారు ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు మూసీ ప్రాజెక్టు అది సుందరీకరణ చేయాలి. మూసీలో రకరకాల కలుషిత జలాలు కలుషితం అయిపోతా ఉంది. దీనివల్ల పంటలు కూడా సాగు అయితే లేదని చెప్పేసి ఆ డిపిఆర్ రూపకల్పన చేసిందే టిఆర్ఎస్ పార్టీ, నాటి టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. మీకు ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పినారు ఇది కాదు అక్విజిషన్ చేసే పద్ధతి. హైదరాబాద్ బాధితులందరూ కూడా వచ్చినా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక రచించింది. దీనికి ఈ నాలా వెంబడి ఉన్న చిన్న చిన్న ఇల్లు ఏదైతే ఉందో ఆడ సామాన్య ప్రజలు మాత్రమే ఉంటారు. ఇళ్ళన్నీ కూలగొడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఉపాధి పోయి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం సాధించేది ఏముండదని అక్కడి నుంచి విరమించుకొని దాని పరిధి తగ్గించి మేము సుందరీకరణ చేస్తామన్నాం తప్ప ఇట్లా ప్రజల జీవితాలను నాశనం చేసి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు బ్యాంకు రుణాలు తీసుకొని పిల్లలంతా ఎక్కడో ఉండి కష్టపడి పంపించిన సొమ్ము ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని కష్టార్జితం కూడబెట్టిన సొమ్ముని పెట్టి కట్టుకున్న ఇళ్ళని కూలగొడతాము అని చెప్పేసి ఇప్పుడు చేసే పద్ధతిలో కాదు మేము చేసేదని చెప్పడం చాలా సందర్భాలు చెప్పారు. ఆ ప్రణాళిక రూపకల్పన చేసిందే టీఆర్ఎస్ పార్టీ అండి, బీఆర్ఎస్ పార్టీ. దాంతో అభివృద్ధికి అడ్డుపడేది ఎక్కడ ఉంది? మూసీ ప్రాజెక్ట్ వద్దని చెప్తలేము.